అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మార్గశిర మాసం అనేది భగవద్గీత అవతరించిన మాసం మరియు ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరం. శ్రీకృష్ణుడు మాసాన మార్గశిరసోహం అని తన విభూతులలో మార్గశిర మాసాన్ని పేర్కొన్నారు. అంటే అన్ని మాసాలలో మార్గశిర మాసం గొప్పదని అర్థం. ఈ మార్గశిర మాసం 2025వ సంవత్సరంలో నవంబర్ 21వ తారీఖున ప్రారంభమై డిసెంబర్ 19వ తారీఖున ముగుస్తుంది. ఈ మార్గశిర మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే 5 వారాల వ్రతం. 5 వారాల వ్రతం అనగా మార్గశిర మాసంలో 5 గురువారాలలో లక్ష్మీదేవిని పూజించడం. దీనినే 5 గురువారాల వ్రతం లేదా 5 వారాల వ్రతం లేదా 5 గురువారాల లక్ష్మీ వ్రతం అని పిలుస్తారు. ఈ మార్గశిర మాసంలో 5 గురువారాలు వస్తే 5 గురువారాలు చేసుకుంటాం. ఒకవేళ మార్గశిర మాసంలో 4 గురువారాలే వస్తే పుష్యమాసంలో వచ్చే మొదటి వారాన్ని 5వ గురువారంగా చేసుకుంటాం. ఈ 2025వ సంవత్సరంలో ఈ 5 గురువారాలు ఏ తేదీల్లో వచ్చాయి మరియు ఒక్కొక్క గురువారం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి గురువారం నవంబర్ 27వ తారీఖున వచ్చింది. ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులగం. రెండవ గురువారం డిసెంబర్ 4వ తారీఖున వచ్చింది. ఈ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అట్లు తిమ్మనం. మూడవ గురువారం డిసెంబర్ 11వ తారీఖున వచ్చింది. ఈ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అప్పాలు పరమాన్నం. 4వ గురువారం డిసెంబర్ 18వ తారీఖున వచ్చింది. ఈ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులిహోర గారెలు. ఈ సంవత్సరం 4 గురువారాలే వచ్చాయి కాబట్టి పుష్యమాసంలో వచ్చే మొదటి వారాన్ని 5వ గురువారంగా జరుపుకుంటాం. ఈ 5వ గురువారం డిసెంబర్ 25వ తారీఖున వచ్చింది. ఈ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పూర్ణం బూరెలు. ఇది మార్గశిర మాసంలో 5 గురువారాలు తేదీలు మరియు నైవేద్యాల గురించి. తరువాత వీడియోలో మనం మార్గశిర గురువారంలో లక్ష్మీదేవి వ్రతం యొక్క కథ మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.